మూవీ చాలా బాగుందండి. గోపిచంద్ కాదు, నేను చూసింది గామి చూశాను, విశ్వక్సేన్ది. చాలా బాగుంది మూవీ. అంత రియలిస్టిక్గా ఉన్నాయి లొకేషన్స్. వాళ్ళు అంత టైం తీసుకున్నా సో మనం ఎక్కడ సీజీఐ చేశారని అనిపించలేదు అసలు. అన్నీ రియల్ లొకేషన్లో షూట్ చేసినట్టు అనిపించింది. చూసాను. బాగుంది మూవీ, బాగుంది. సాంగ్స్ ఏం లేవు, సాంగ్స్ లేవు, ఒక్క సాంగ్ ఉంటుంది అంతే. ఇంకా ఒక లైన్కి వెళ్తుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మిగతా బ్రో నిజం చెప్తున్నాను కదా, చూసేటోళ్ళకి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. బోర్ అయితే కొట్టదు. పీక్స్ సినిమా అయితే జరిగింది. గామి సినిమా కొంతమంది ల్యాగ్ అంటారు, కొంతమంది డ్రాగ్ అంటారు, అందరు అంటారు. బట్ సినిమా హిట్ అంతే. ఈ సినిమాలో ఒకటే మాట చెప్పొచ్చు, అంబానీ దగ్గర ఉంటుంది డబ్బు, ఈ సినిమాలో ఉంది హీరోకి పెద్ద జబ్బు. భయ్యా ఇప్పుడే గామే చూశాను భయ్యా. సినిమా నిజం చెప్తున్నాను కదా, అట్టర్ ఫ్లాప్ భయ్యా. నాకు నిజంగా ఏంటి నచ్చలేదు. నిజంగా 120 రూపీస్ వేస్ట్ అనమాట. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక ఏది లేదు భయ్యా. ఒక్క అన్నీ బాగున్నాయి, మ్యూజిక్తో సహా, బీజిఎంతో సహా. అందుకే సో సాంగ్స్ లేవని చెప్పేసి దీన్ని బాగాలేదు అనకూడదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ వన్. ఇట్లాంటి మూవీస్కి సాంగ్స్ అట్లాంటి ఉండకపోవడమే ఇట్స్ ఎ గుడ్ వన్. I did not visit beach Miami, but I watched box office Gami. So Gami చూశానండి. సో విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్ మూవీ. as part of my knowledge, విశ్వక్సేన్ గారికి ఒక కల్ట్ మూవీ. ఈవెన్ దో విశ్వక్సేన్ గారు ముందే చెప్పారు మూవీలో సాంగ్స్ ఉండదని చెప్పేసి. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు. ఈవెన్ దో నేను బుక్ మై షోలో బుక్ చేయాలనుకుంటే కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, హౌ దే గివెన్. జస్ట్ ఫోటోలు చూపిస్తారు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూపించిన మాత్రాన ఏ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు అనేది నాకు అర్థం కాలేదు. సో మూవీ స్టోరీ ఏం లేదండి, చెప్పొచ్చా? స్టోరీ మొత్తం కంటెంటా. సో విశ్వక్సేన్ గారికి హిట్ మూవీ. సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా కొత్త అనిపించింది నిజంగా. అంటే ఒక తెలుగు ఇట్లా హాలీవుడ్ సినిమా తీయొచ్చా అని నిజంగా ఎగ్జాంపుల్ చూపించింది. ఒక చెప్తే బ్రో, మేక తోక సినిమా కేక, చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సం. నిజంగా ప్రతి ఒక్కరు వెళ్ళే గోదావరి సినిమాతో చంపేసింది చాందిని చౌదరి. జనగణ మన చింపేశాడు భయ విశ్వసేన. చాలా కొత్తగా అనిపించింది నాకైతే. చెప్తా నాకు సినిమా కూడా చాలా మంది అంటారు సినిమా బాగాలేదు, ల్యాగ్ ఉంది అంటారు. ల్యాగ్ అని చెప్పట్లేదు, చెప్తాను. విజువలైజేషన్ చాలా బాగుంది, చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారు, అది బాగుంది. విశ్వసేన అన్న పర్ఫార్మెన్స్ చాలా ఇరుగా తీసి. మీరు కమర్షియల్ అనుకొని వెళ్తే మీకు నచ్చకపోవచ్చు. ఓపికతో మీరు మూవీని చూడాల్సి వస్తుంది. విఎఫ్ఎక్స్ నుంచి, మ్యూజిక్ నుంచి, డైరెక్టర్ గారి హార్డ్ వర్క్ కూడా కనిపిస్తుంది మన మూవీ మొత్తం. యాక్టర్ విశ్వక్సేన్ గారి డిఫరెంట్ జానర్ మూవీ ఇది. అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత విశ్వక్సేన్ ఇంకా డిఫరెంట్ జానర్స్ సర్చ్ చేయాలని నేను కోరుకుంటాను. అండ్ ఎవ్రీ యాక్టర్ లైక్